కరెక్ట్‌గా రాయాలి మనం. రాస్తాను నేను రాసిస్తా ఏమవుతుంది ఇప్పుడు అట్లా కాదు నేను బిగ్ బాస్ వెళ్ళొచ్చినా సమాజం కోసం పనిచేస్తా నేను బిగ్ బాస్ కంటెస్టెంట్ గా మాట్లాడతా కానీ బిగ్ బాస్ సపోర్ట్ చేసినా కూడా చెత్తకు సపోర్ట్ చేయాలి. చెత్త అనొద్దమ్మా నేను డైరెక్ట్ గా ఆ పాయింట్ పిన్ పాయింట్ చేయమని పిన్ పాయింట్ ఏంటండి ఇప్పుడు మొన్న ఎవరిని పంపించారు కంటెస్టెంట్లని అదా అలాంటి కంటెస్టెంట్ రేపొద్దున పాపరాలు పోగొట్టేసి వచ్చేయండి లేకపోతే బూతులు మాట్లాడండి ఏం మాట్లాడారు కంటెస్టెంట్లు ఎలా మాట్లాడారు ఎలా బిహేవ్ చేస్తారు ప్రతి ఒక్కరు చూసారు ఎంత ఇప్పుడు దుప్పట్లు దూరాలన్నారు తప్పే కదా ఎక్కడ దూరినా అదే పడుకుంటున్నారండి ఇద్దరు పడుకుంటారు ఒకే బెడ్ మీద కాదు ఒకే బెడ్ మీద ఇద్దరు పడుకుంటారు ఎప్పుడు ప్రతి కంటెస్టెంట్ మన తెలుగు బిగ్ బాస్ లో ఇక్కడ తెలుగునే కాదు మన హిందువులకి మన హిందూ సమాజానికి మన భారతీయులకి కొంత సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి మరీ చెడగొట్టేసి ఒకే బెడ్ మీద ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు అబ్బాయిలు పడుకుంటే పిల్లలు దాని యొక్క థీమ్ ఏంటో తెలుసా అసలు అంత మందిని వేరే వేరే వాళ్ళను ఒకరి ముఖాలు ఒకరు తెలియదు ఒకరికొకరు తెలియదు ఒకరి ఆచారం తెలియదు ఒకరి పనికట్టు తెలియదు ఒకరి పద్ధతి తెలియదు వారెవడో ఈమెవరో అతనెవరో తెలియని విషయం చెప్తున్నారు అటువంటి వాళ్ళని ఒక్క దగ్గర పెడితే సామాజిక జీవనము ఒక కుటుంబ జీవనం ఏ విధంగా గడపాలి అనేటువంటి భావన అనేటువంటి దాంట్లో రావాలి అది కానీ ఇక్కడ చూపెడుతున్నది అశ్లీలత ఇక్కడ చూపెట్టుతున్నటువంటిది ఎటువంటి బహిరంగంగా ఏం చేయాలి ఆడమ్మాయి ఒక అబ్బాయి ఏం చేయాలి అనేటువంటిది వాడు చూపెడుతున్నాడు బూతు అన్నారు ఆ బూతు ఏది అని క్లియర్ కట్ మన కంప్లైంట్ లో రాసి ఇదిగో పలానా పర్టికులర్ టైం లో 6 గంటల అలా ముద్దులు పెట్టుకోవడం అలా హగ్గులు ఒకళ్ళ ఒళ్ళో ఒకళ్ళు పడుకోవడం ఇది కరెక్టేనా ఇది బూతు కింద చూడొద్దా చెల్లిని ముద్దు పెట్టుకుంటే తప్పు కాదు తల్లిని ముద్దు పెట్టుకుంటే కాదు పైన మీరు చూస్తున్నారు ఒకసారి ఈ విజువల్స్ మీరు చూడొచ్చు అయినా కూడా చట్ట ప్రకారంగా ఇప్పుడు కల్చరల్ ప్రకారంగా తప్పుగా ఒక విషయం శేఖర్ గారు నేను ఒక విషయం చెప్తా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు సొంత చెల్లెన్నే ముద్దించుకున్నాడు ముద్దించుకుంటే నెటిజన్స్ భయంకరంగా తిడుతున్నారు అరే ఒక వాళ్ళు ఏదైతే ఇష్ట ప్రకారం వాళ్ళు ఒప్పుకున్నప్పుడు ఏదైనా లీగల్ అడల్టరీ కూడా ఇష్ట ప్రకారం చేస్తే ఏది కూడా ఇల్లీగల్ అని చెప్పాలి సమాజం మీకు నచ్చింది కదా వాళ్ళు ఇప్పేస్తారండి లోపల కొంతమంది కంటెస్ట్ లో ఫ్రీగా తిరిగేస్తారు ఇప్పేసి కానీ మేము చూడడానికి రెడీలేము మాకొద్దు మాకు బాధ రాజుగారు అక్కడ ఆర్టికల్ 21 రైట్ టు ప్రైవసీ బట్ ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే తెలియకుండా కెమెరా పెడితే తప్పు నీకు కెమెరాస్ ఉంటాయి 100 కెమెరాస్ ఉంటాయి చెప్పి అగ్రిమెంట్ కళ్యాణ్ గారు కంటెస్టెంట్స్ తప్పు చేశారని చెప్పి వదిలిపెడుతున్నారా ఆదివారం పాయింట్ వస్తే అన్ని ఏకీపికెట్ల ఒకరికొక న్యాయం ఇంకొక న్యాయం ఇదొక పాయింట్ ఉంటుంది అట్ ద సేమ్ టైం కంటెస్టెంట్స్ రాంగ్ చేస్తే చూపించాల్సిన అవసరం ఉందా దరిద్రం మాకు ఇది ఇప్పుడు కంటెస్టెంట్ ఆయన ఏకేసి ఆయనకు కూడా ఫీడింగ్ ఇచ్చే ఎవరైతే డైరెక్టర్ ఉంటారో ఇది మీరు చెప్పాలి ఇది మీరు అడగాలి నేను వెళ్ళాను కదా మేము ఉన్నప్పుడు కూడా అస్సలు గొడ్డు అంటే ఎట్లా తెలుసు కదా గొడ్డు కష్టం అంటే ఎట్లా ఉంటుందో ఆ కష్టం అంతా నేను పడి 5-6 కేజీలు తగ్గిపోయి ఇలా వచ్చాను
అంటే ఒక మాట వీళ్ళందరూ కెమెరా ముందుకు వచ్చి ఇట్లా తుడిచి ఆ కెమెరా ఇటు తిరిగిందా మన వైపు పక్కన పడేసి వెళ్ళిపోతారు. కెమెరా వచ్చినప్పుడు యాక్ట్ చేస్తారు. తర్వాత వాళ్ళు ఎవరు పనులు చేయరు. గొడ్డు కష్టం అంతే. వాళ్ళు వంట చేయాలి, టిఫిన్ చేసే టైంకి మళ్ళీ టాస్కులు చేసుకోవాలి, ఇన్ని పనులు బోల్డ్ ఉంటుంది అక్కడ పని. ఆయన చూసారు అడగండి. కొంతమంది కాము కూర్చుంటారు శేఖర్ గారు తెలివిగా, మిగిలిన అందరూ చచ్చిపోతూ ఉంటాం. ఎందుకంటే మన పాపం పిల్లలకి ఏమి రాదు మా మీద రుద్దుతారు. చెప్తున్నా నేను ఎంత కష్టపడ్డా నాకు తెలుసు. కానీ సెకండ్ వీక్ వీళ్ళ యాక్టింగ్లు వీళ్ళ తాలూకా అవన్నీ చూసిన తర్వాత నాకు వద్దురా బాబు అని ప్రతిరోజు వెళ్ళి బిగ్ బాస్ నేను పంపించాను. ఏడ్చింది నేనే, అది మీకు చూపించలేదు కూడా. నేను ఏడ్చాను బిగ్ బాస్ కెమెరా దగ్గరికి వెళ్ళి, బిగ్ బాస్ నేను వెళ్ళిపోతాను నా కొడుకు గుర్తొస్తా, ఇలాగే ఏడ్చాను నేను. ఆ ఏడు బహుశా ఎన్కాష్ అయింటే వాళ్ళకి అది కూడా లేదు, మీకేమీ తెలియదు కళ్యాణి. కానీ ఒకటండి, నేను బిగ్ బాస్ కి వెళ్ళిన ఇప్పుడు వచ్చిన పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఎవరైతే ఫస్ట్ సెకండ్ వీక్ లో వచ్చారో అందరికన్నా అదృష్టవంతురాలు నేనే. బయటికి రాగానే మళ్ళీ సూర్యకాంతం పుట్టిద్రాన్ని మీమ్ చేయడం, అబ్బా వంశవృక్షం ఎంత బాగా చెప్పారు అన్నారు. నన్ను ఎవరు తిట్టలేదు. ఎందుకు అంటే నేను నిజంగా నిజాయితీగా నేను ఎలా ఉండాలి ఇప్పుడే ఎలా ఉన్నా అక్కడే ఎలా ఉన్నా. చాలా సేపు అయింది దుర్గా గారు మాట్లాడి. ఇప్పుడు సచిన్ గారు సంజయ్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇదంతా విన్న తర్వాత అంటే కావాలని బిగ్ బాస్ కూడా దే ఆర్ ఎంకరేజింగ్ ఆల్ దీస్ థింగ్స్. మేము మంచి చేసాం చూపెడుతున్నారు అర్థమే కదా. అంటే ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి కంపల్సరీగా. టీఆర్పీ దాని గురించి ఆ ఇంక్లూషన్ ఓకే, బట్ ఇంక్లూషన్ లో దరిద్రం ఉన్నప్పుడు రేపు ఉదయం వాడు ఫర్ సపోజ్ ఐఎమ్ సెయింగ్ వాడేదో కత్తి తీసుకుని ఒక మనిషిని కనుక అటాక్ చేస్తే అది చూపిస్తాడా బిగ్ బాస్? చూపిస్తారు, వాళ్ళు ఎలిమినేట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఎవ్రీ సండే నాగార్జున గారు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు అకౌంటబిలిటీగా వాళ్ళది ఏదైతే క్లిప్ ఉందో చూయించి జనాలకు ఇది సారీ నేను అంటాను అది కాదు. ఒక కత్తి తీసుకొని ఒక మనిషిని పొడి చేసిన తర్వాత వాడికి ఏదైనా జరిగితే అప్పుడు నువ్వు నెక్స్ట్ ఎపిసోడ్ చేసుకుంటే లాభం. అదే దరిద్రం ఆ రోజు అదే ఎపిసోడ్ వచ్చి పడుతుంది కదా. ముందుగానే ఇటువంటి ఏదైనా జరుగుతాయి భావోద్వేగాలు కత్తులనే ఉండవు. మీరు గమనించాలి, ఎక్కడ కత్తి అనేది ఉండదు. కానీ పబ్లిక్ రియాక్షన్స్ పబ్లిక్ కూడా పొడి చేయాలంటే మీరు కంది పొడి పప్పులు పొడి చేసుకోవచ్చు తప్ప మనిషిని పొడి చేసే అవకాశం లేదు. నేను అంటుంది ఏంటంటే నిన్న ఎపిసోడ్ చూసిన దాని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఆ ఎపిసోడ్ లో. సో ఒక్కసారి పబ్లిక్ రియాక్షన్, ఇది ప్యానల్ గురించి మాట్లాడుకుంటే మీరే కదా ఇక్కడే కదా ఈ క్వశ్చన్ రావచ్చు, కానీ పబ్లిక్ నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందో చూసారా మీరు? ఒక్కసారి ఆ విజువల్స్ కావచ్చు లేకపోతే వాళ్ళ బైట్స్ ఒకసారి వినండి. పబ్లిక్ ఏమంటున్నారు, మీలో ఒకరు ఏమంటున్నారు ఇప్పుడు చూడండి. నిజంగా బిగ్ బాస్ అంటే ఒక పెద్ద ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడిని బిగ్ బాస్ అంటారు. కానీ అది వాళ్ళు చేయటమే కాకుండా రకరకాల వ్యంగ్య ధోరణులతోని ఒకళ్ళనొకళ్ళు పట్టుకొని కౌగిలించుకోవటము, ఆ తర్వాత ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. నిజంగా బిగ్ బాస్ అంటే ఒక పెద్ద ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడిని బిగ్ బాస్ అంటారు. కానీ అది వాళ్ళు చేయటమే కాకుండా రకరకాల వ్యంగ్య ధోరణి. నాగార్జున గారు తెలుగు టీవీ షో బిగ్ బాస్ చేస్తా ఉన్నారు. కంటెస్ట్ల మధ్య మరీ వల్గాటి అనేది ఒక హద్దు అదుపు లేకుండా, హాస్యం పేరిట వల్గాటిని అడ్డు అదుపు లేకుండా పెంచి ప్రోత్సహిస్తున్నారు. దీన్ని వెంటనే నియంత్రించాల్సిన అవసరం చాలా ఉన్నది. దీన్ని వెంటనే బ్యాన్ చేయాలి. అదేవిధంగా ఇలాంటి షోలను నిర్వహించకుండా పునరావృతం చేయకుండా వీళ్ళ మీద కఠిన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. బిగ్ బాస్ వంటి షోలో ముక్కు మొహం తెలియని 10 మంది ఆడపిల్లల్ని 10 మంది మగ పిల్లల్ని